హజరత్ సల్మా ఇబ్నే అక్వాహ్ రజియల్లా అన్హు గారు ఈ విధంగా చెప్తున్నారు. ఒకనాడు ప్రవక్త గారి వద్దకు కొందరు వ్యక్తులు చనిపోయిన వ్యక్తి యొక్క జనాజా నమాజ్ కొరకు ప్రవక్త గారి వద్దకు తీసుకురావటం జరిగింది. అప్పుడు ప్రవక్త గారు ఈ విధంగా ప్రశ్నించారు, ఇతను ఎవరికైనా అప్పుగా ఉన్నాడా, రుణపడి ఉన్నాడా అనే విషయాన్ని అడిగారు. అప్పుడు వారు లేదు ప్రవక్త అని చెప్పగా ఆ వ్యక్తికి జనాజా నమాజ్ను చదివించటం అన్నది జరిగింది. మరొక నాడు ప్రవక్త గారి వద్దకు కొందరు వ్యక్తులు జనాజాను తీసుకొని రావటం జరిగింది. ప్రవక్త గారు ఇదే విధంగా ప్రశ్నించగా వారు అవును ప్రవక్త, వీరు ఈ వ్యక్తి అప్పుగా ఉన్నాడు అని చెప్పగా ప్రవక్త గారు నేను ఈ వ్యక్తికి జనాజా నమాజ్ను చదివించను అనే విషయాన్ని చెప్పారు. అప్పుడు ఆ హజ్రత్ అబూ ఖతాదాహ్ రజియల్లా అన్హు గారు ఓ ప్రవక్త, నేను ఈ వ్యక్తి యొక్క అప్పు బాధ్యతలను నేను తీసుకుంటాను అని చెప్పగా అప్పుడు ప్రవక్త గారు ఈ వ్యక్తికి జనాజా నమాజ్ను చదివించడం జరిగింది. ప్రవక్త గారు ఈ విధంగా చెప్పారు, ఏ వ్యక్తి అయితే తీసుకున్న అప్పును తిరిగి చెల్లిస్తాడో అల్లా తాలా అతని యొక్క సంపదలో బరకత్తును ప్రసాదిస్తాడు. తీర్చని వ్యక్తి యొక్క సంపదను అల్లా తాలా, అప్పు తీర్చలేని వ్యక్తి యొక్క సంపదను అల్లా తాలా క్షీణింపచేయడం అన్నది జరుగుతుందన్న విషయాన్ని ప్రవక్త గారు చెప్పడం జరిగింది.